మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జున కుటుంబానికి, అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. క్షమాపణలు చెబుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే డైరెక్ట్ క్షమాపణలు అనుకోవాలా, చింతిస్తున్నాను అని ఆమె చేసిన వ్యాఖ్యలను క్షమాపణ అనుకోవాలనేది చూడాల్సినటువంటి విషయం. అయితే గత ఏడాది అక్టోబర్లో కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి సంబంధించి కేటీఆర్ను విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య డివోర్స్కి సంబంధించి, సమంత గురించి, కేటీఆర్ గురించి అర్థం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లోనే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డామని చెప్పారు. సినీ పరిశ్రమ కూడా ఆ వ్యాఖ్యలను ఖండించింది. రాజకీయ నాయకులు కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆ తర్వాత నాగార్జున న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తన కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచేలాగా ఉన్నాయి అంటూ నాగార్జున న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. ఆ తర్వాత మీడియాలో ప్రసారమైన కొండా సురేఖ వ్యాఖ్యలను తొలగించాలి అని కూడా న్యాయస్థానాలను కోరారు. కొన్ని చోట్ల ఆ లింకులను కూడా తొలగించిన పరిస్థితి ఉంది. అయితే తనపై చేసిన ఈ వ్యాఖ్యలకు గాను నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొండా సురేఖపై డెఫమేషన్ కేసును ఫైల్ చేశారు. పరువు నష్టం దావాను ఆయన న్యాయస్థానాల్లో ఫైల్ చేశారు. దీనిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతుంది. కొండా సురేఖ కూడా ఈ కేసు విషయమై హాజరైనట్టుగా కూడా వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ఈ విషయానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని తను డిఫేమ్ చేయాలన్న ఉద్దేశం తనకు లేదు అని, నాగార్జున కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో తను ఈ వ్యాఖ్యలు చేయలేదని, అగౌరవపరచాలనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఆ వ్యాఖ్యలు తను చేసిన వ్యాఖ్యలు నాగార్జున కుటుంబానికి ఇబ్బంది కలిగించి ఉంటే, అగౌరవపరిచి ఉండుంటే, పరువు నష్టం కలిగించి ఉండుంటే నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంటూ, నేను విచారిస్తున్నాను అంటూ ఆమె ఈ ట్వీట్ చేశారు. ఆ వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ కొండా సురేఖ చేసిన ట్వీట్ని ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ విషయం గురించి ఇప్పటికే కోర్టులో డెఫమేషన్ కేసు నడుస్తుంది. మరి ఇప్పుడు కొండా సురేఖ ఈ ట్వీట్ చేశారు. దీన్ని బహిరంగ క్షమాపణల కిందకు భావించాల్సి ఉంటుందా లేదా? నాగార్జున ఈ ట్వీట్తో సంతృప్తి చెందుతారా? న్యాయస్థానాలు ఈ ట్వీట్తో సంతృప్తి చెందుతాయా లేదా అనే విషయం చూడాలి. కానీ కొండా సురేఖ మాత్రం ఒక ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని అగౌరవపరచాలి అనే ఉద్దేశం తనకు లేదు అని. ఐ వుడ్ విష్ టు క్లారిఫై దట్ ద స్టేట్మెంట్ ఐ హ్యాడ్ మేడ్ ఇన్ రిలేషన్ టు నాగార్జున గారు. I was not intended to hurt Nagarjuna Garu and his family members. I had no intention to hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members. I regret any unintended impression given in my statements in relation to them and withdraw the same. అంటూ ఆమె చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ట్వీట్తో నాగార్జున ఈ కేసును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా, లేదు ఇంకా బహిరంగ క్షమాపణ చెప్పే విధంగా ఏదైనా కోర్టు నుంచి ఆదేశాలు జారీ చేయమని అడిగే అవకాశం ఉంటుందా, కేసును కొనసాగించే అవకాశం ఉంటుందా అన్నది మాత్రం మనం చూడాలి. కానీ ఆ రోజు మనం గత ఏడాది అక్టోబర్ నెలలో కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ని విమర్శిస్తూ ఆమె నాగార్జున కుటుంబాన్ని వీధిని పెట్టారు, నాగార్జున కుటుంబం గురించి అగౌరవపరిచే మాటలు మాట్లాడారు అంటూ పెద్ద ఎత్తున రాజకీయ సర్కిల్స్లో విమర్శలు వచ్చాయి, సినీ సర్కిల్స్లో విమర్శలు వచ్చాయి, ప్రజల నుంచి, నాగార్జున అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొండా సురేఖపై ఈ వ్యాఖ్యలకు కానీ చర్యలు తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. హైకమాండ్ దగ్గర కూడా ఈ విషయానికి సంబంధించి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. ఈ నేపథ్యంలో నాగార్జున హైకోర్టులో, నాగార్జున న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, కోర్టులో పిటిషన్ వేయడం, విచారణ జరుగుతూ ఉండడం, ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణలు చెప్తూ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. మరి ఆమె ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అనేది వెర్బల్గా చెప్పాలి అని డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా, లేదు టెక్స్ట్ చేశారు కాబట్టి, ఒక ట్వీట్ చేశారు కాబట్టి ఇది సరిపోతుందని భావిస్తారా, లేదు ఆమె ఇవే వ్యాఖ్యలను నోటితో చెప్పాలి అనే డిమాండ్ చేసే అవకాశం ఉంటుందా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణు, కొండా సురేఖ ఆ రోజు చేసిన వ్యాఖ్యలు నాగార్జున అభిమానుల్లో, సినీ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో, ఇంకా ప్రజల్లోనూ కొంత వ్యతిరేక భావాన్ని తీసుకొచ్చే కొండా సురేఖ పైన హైకమాండ్ వరకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది. న్యాయస్థానాల్లో ఈ కేసుకు సంబంధించి ఒక డెఫమేషన్ కేసు కూడా నడుస్తుంది. ఇప్పుడు కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగినట్టే అనుకోవాలా, లేదు ఆమె ఈ వ్యాఖ్యలను మాటల ద్వారా వెనక్కి తీసుకుంటున్నాను అని, లేదు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనేది నోటి మాట ద్వారా చెప్పాలి అనే డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుందా?
రోజుల నుంచి ఈ కేసుకు సంబంధించి తాను అక్టోబర్ 2న చేసిన వ్యాఖ్యలు, నాగ చైతన్య విడాకుల అంశం మీద చేసిన వ్యాఖ్యలపై నాగార్జున ఫ్యామిలీ ఇప్పటికే నాంపల్లి కోర్టు లోపల తమ సాక్ష్యం అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు రిటర్న్ గా ఇవ్వడం జరిగింది, అఫిడవిట్లు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ కేసు చివరి దశకు వచ్చిన ట్రయల్ కూడా జరుగుతుంది. అయితే ఈ కేసుపై ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే కొండా సురేఖ అప్పీల్ కి వెళ్ళారు. అప్పీల్ కి వెళ్లి డిశ్చార్జ్ చేయాలంటూ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ కూడా డిస్మిస్ అయింది. అయితే తనకు అక్కడ చేదు అనుభవం అదిరవడంతోనే తిరిగి మళ్ళీ ఆ డిశ్చార్జ్ అయినటువంటి పిటిషన్ పై మళ్ళీ ఒకసారి రివిజన్ వెళ్ళడానికి కొండా సురేఖ సిద్ధమవుతూనే న్యాయపరంగా తాను ఈ నాంపల్లి కోర్టు ఉన్నత కోర్టు లోపల ఛాలెంజ్ చేస్తూనే మరోవైపు ఈ వివాదం సద్దుమనేందుకు కొద్ది రోజు నుంచి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ఆమె నాగార్జునకు ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేసి తన రిగ్రెట్ అవుతున్నా అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసింది. అయితే రేపు నాంపల్లి కోర్టులో మళ్ళీ వాయిదా ఉంది. ఇప్పటికే గత 7 హియరింగ్స్ నుంచి కూడా కొండా సురేఖ ఆబ్సెంట్ అవుతూ వస్తున్నారు. అయితే ఎగువ కోర్టు లోపల తనకు సంబంధించి ఆ డిశ్చార్జ్ పిటిషన్ కనుక అలవ్ అవుతుందేమో ఆశాభావంతో కూడా ఈ కోర్టులో తాను ఆబ్సెంట్ అవుతూ వస్తున్నారు. అయితే మార్చి నెల లోపల నాంపల్లి కోర్టు లోపల తాను నోటీసులు తీసుకున్నారు, సమన్స్ కు వెళ్ళారు. అప్పటి నుంచి కూడా హైకోర్టు కన్నా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా తన అడ్వకేట్ తో మాట్లాడుకున్నారు. మొదటగా డిస్ట్రిక్ట్ కోర్టు లోపల డిశ్చార్జ్ పిటిషన్ వేసుకున్నారు. అంటే ఓవైపు న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తూనే చివరిగా ఈ రోజున అకస్మాత్తుగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత నాగార్జునకు సారీ చెప్తూ ఆమె ట్వీట్ చేయడం వెనుక పూర్తిగా కేసు తనకు వ్యతిరేకంగా ఉండబోతున్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతం నుంచి కూడా సినీ హీరో అక్కినేని నాగార్జునకు చాలా మంది సినీ పెద్దలు, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కూడా కొండా సురేఖ అంశం లోపల కాంప్రమైజ్ కావాలంటూ తనతో మాట్లాడినారు. కానీ అక్కినేని కుటుంబము చాలా డిఫేమ్ అయింది. తన కుటుంబ సంబంధించిన అంతర్గత విషయాన్ని ఆ విధంగా డిఫేమ్ చేశారంటూ కూడా నాగార్జున కొంత సీరియస్ అయ్యారు. సో ఈ విషయంలో వెనక్కి లేదంటే కూడా నాగార్జున భావిస్తూ వచ్చారు. అయితే అట్లాంటి నాగార్జున తన ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా కోర్టు లోపల వాళ్ళు సాక్ష్యం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ ట్వీట్ తో తాను సైలెంట్ అవుతాడా, కాంప్రమైజ్ అవుతాడా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా కొండా సురేఖ తను చేసిన వ్యాఖ్యలు నేను కరెక్టే మాట్లాడంటూ కూడా తను చేసిన వ్యాఖ్యలు సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చివరిగా తాను ఈ విధంగా అనూహ్యంగా ట్వీట్ చేయడం కొంత కేసు తనకు వ్యతిరేకంగా పోబోతుంది. ఎందుకంటే ట్రయల్ వచ్చింది, చివరిగా క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తింది, చీఫ్ దగ్గరలో ఉంది. సో ఈ నేపథ్యం లోపల కోర్టుకు సంబంధించి వీళ్ళు సమర్పించినటువంటి సాక్ష్యాధారాలు, ఆడియో వీడియో రికార్డులన్నీ కూడా కొండా సురేఖ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. దీంతో డిఫెమేషన్ లోపల తాను అక్యూజ్డ్ గా మారేటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా తనకు వ్యతిరేకంగా అక్కడ తీర్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులు ఇచ్చినటువంటి సలహాతోనే ఓపెన్ ఫోరం లోపల తాను ఈ ట్వీట్ చేసినటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక నాగార్జునకు సంబంధించి ఈ ట్వీట్ తో నాగార్జున నిజంగా సైలెంట్ అవుతారా, కాంప్రమైజ్ కోసం సిద్ధం అవుతారు? ఎందుకంటే కేసు చివరి దశకు చేరుకుంది. దీనికి వ్యతిరేకంగా డిశ్చార్జ్ పిటిషన్ వేసిన మంత్రి కొండా సురేఖ చేదను ఎదురైన అంటే అక్కినేని ఫ్యామిలీకి ఫేవర్ కేసు తీర్పై రాబోతున్న తరుణం లోపల కొండా సురేఖ అనూహ్యంగా ఈ స్టెప్ తీసుకోవడము, అక్కినేని ఫ్యామిలీ నిజంగా వీళ్లకు ఈ కొండా సురేఖ చేసినటువంటి ఓపెన్ ఫోరం లో తీర్చినటువంటి ఈ యొక్క క్షమాపణను ఒప్పుకుంటురా, లేకుంటే మళ్ళీ తాను శిక్ష పడాలంటూ కూడా అక్కినేని ఫ్యామిలీ ముందుకు వెళ్తున్నా చూడాలి. మొత్తానికైతే కొండా సురేఖ ఓపెన్ గా చేసిన వ్యాఖ్యలు ఈ రోజున టెక్స్ట్ రూపంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద తాను ట్వీట్ చేయడంతో వాస్తవానికి తమకు జరిగిన అనేది కూడా పూర్తి స్థాయి లోపల ప్రజల లోపలికి తను క్షమాపణ వెళ్లే అవకాశం లేదు. కాబట్టి ఓపెన్ గా తాను మాట్లాడితే క్షమాపణ చెప్తే ఊరుకునే పరిస్థితులు ఉన్నాయంటే కూడా కొన్ని వర్గాల చర్చ జరుగుతుంది. సో దీనిపై నాగార్జున ఫ్యామిలీ నోరు విప్పితేనే నెక్స్ట్ స్టెప్ ఏం జరగబోతుందని తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఏప్రిల్ నెల లోపల డిస్ట్రిక్ట్ కోర్టులో మంత్రి కొండా సురేఖ వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ అయింది. దానిపై మళ్ళీ ఆమె రివిజన్ కి వెళ్లే కూడా తన అడ్వకేట్ సిద్ధంగా ఉన్నారు. సో అంటే ఒక విధంగా నాగార్జున ఫ్యామిలీ గనుక తన క్షమాపణను అంగీకరించకపోతే తాను ఈ కేసుపై మళ్ళీ తనకు డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిసల్ పై మళ్ళీ రివిజన్ కి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా చేదు అనుభవం అయితే చివరికి హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కూడా ఓవైపు న్యాయపరంగా మూవ్ అవుతూనే మరోవైపు ఈ సమస్యను సద్దు మణిగించుకుని కొండా సురేఖ ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకి ట్వీట్ బట్టి అర్థమవుతుంది. ట్వీట్ తర్వాత వేణు ఆ రోజు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల తర్వాత నాగార్జున అభిమానులు పెద్ద ఎత్తున కొండా సురేఖపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు అని. కానీ ఆ రోజు కొండా సురేఖ కేటీఆర్ను విమర్శిస్తూ నాగార్జున గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. సో నాగార్జున ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు కొండా సురేఖ ట్వీట్ తర్వాత నాగార్జున అభిమానుల నుంచి ఏమన్నా రియాక్షన్స్ వస్తున్నాయి? ఓకే, క్షమాపణ చెప్పారు, ఇక కాంప్రమైజ్ కావడం మంచిదని అనుకుంటున్నారా? లేదంటే కొండా సురేఖ నుంచి ఇవే క్షమాపణని, ఇవే విచారణ వ్యక్తం చేస్తున్నానని చేసిన
ఈ వర్డింగ్ని నోటి ద్వారా చెప్పాలి అనే డిమాండ్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే గత సంవత్సరం అక్టోబర్లో కొండరేఖ వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను తన అక్కినేని అభిమానులు కావచ్చు, తన వ్యతిరేకంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ కూడా నాగార్జునకు సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోను బహిరంగంగాను విమర్శించారు. అయితే తాను నాగార్జునను కావాలనే టార్గెట్ చేసి మాట్లాడలేదు. ఇన్కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన అంశంలో హైడ్రా గురించి కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశాను. ఆ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలోనే తాను ఈ విధంగా చేసినటువంటి వర్షన్లో అక్కినేని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది తప్ప అక్కినేని ఫ్యామిలీని డైరెక్ట్ గా టార్గెట్ చేయలేదు. నాకు ఆ ఉద్దేశం లేదంటూ మంత్రి కొండలేక ప్రస్తుతం తను చేసిన వ్యాఖ్యల్ని సరిచెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ పరంగా మంత్రి కొండా సురేఖకు వ్యతిరేక వర్గాలు చాలా ఉండడంతో ఈ వ్యవహారాన్ని సద్దుమనగనీయకుండా కూడా పూర్తిగా ఒక రకమైనటువంటి సమాజంలో చర్చ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అంతర్గత వ్యవహారం కావడంతో అప్పటికే అక్కినేని ఫ్యామిలీ లోపల సమంత నాగ చైతన్య డివోర్స్ విషయం అనేది హాట్ టాపిక్ గా మారింది. సో ఈ నేపథ్యంలో ఆ విషయం మళ్ళీ మంత్రి కొండా సురేఖ నోటితో రావడంతో ఓవైపు అక్కినేని ఫ్యామిలీలో సినీ లోకం అంతా కూడా మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ స్థాయి లోపల ఈ యొక్క వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖను సహచర మంత్రులు అధిష్టానం కూడా మందలించే ప్రయత్నం చేసినా కూడా తాను ఈ సమస్యను సాల్వ్ చేసుకుంటారంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. మా అక్కినేని ఫ్యామిలీతో కూడా టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఈ యొక్క వ్యాఖ్యలు మాత్రం తన కుటుంబాన్ని తీవ్రంగా వేధించేటువంటి అంశంలో నాగార్జున వెనక్కి తగ్గలేదు. దాంతో పాటుగా కొంతమంది పొలిటీషియన్స్ కూడా విపక్ష పార్టీలో ఉన్న పొలిటీషియన్స్ కూడా అక్కినేని ఫ్యామిలీకి అండగా ఉంటాం, మీరు ముందుకెళ్లాలంటూ కూడా సూచనలు చేయడంతో తాను కూడా ఈ కేసు డిఫమేషన్ సూట్ వేయడానికి కూడా వెళ్ళినట్లుగా ప్రస్తుతం చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేయడానికి కూడా తన వ్యతిరేక వర్గాలన్నీ కూడా ఏకమయ్యాయి. ఈ వ్యవహారంలో తనను ఒంటరిని చేసి కూడా టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భాలు చూసాం. సో ఈ నేపథ్యంలోనే నాగార్జున కూడా కొండా సురేఖ కాంప్రమైజ్ అంశాన్ని పక్కన పెడుతూ తన ఫ్యామిలీ మొత్తంగా ఆ కోర్టుకు వెళ్ళినా పర్వాలేదంటూ కూడా కోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించి సూట్ వేశారు. ప్రస్తుతం హియరింగ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తంగా కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళ సంబంధించిన వాంగ్మూలం కూడా ఇచ్చారు. అంటే ఇట్లాంటి పరిస్థితి లోపల మళ్ళీ నాగార్జున వెనక్కి తగ్గితే తమ ఫ్యామిలీ పదో ప్రతిష్టలు మరింత దిగజారుతాయనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి అక్కినేని ఫ్యామిలీ ఈ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం అయితే ఉండదు. ఇక మరోవైపు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి కొంతమంది సన్నిహితులతో కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఒకవేళ అక్కినేని ఫ్యామిలీ కనుక కాంప్రమైజ్ వస్తే కేసు చివరి దశకు వచ్చిన సమయం లోపల కాంప్రమైజ్ అయితే పూర్తిగా తమపై పడ్డ మచ్చ నిజమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి వెనక్కి తగ్గొద్దు అనేటువంటిది కొంత సినీ ప్రముఖులు కూడా అక్కినేని ఫ్యామిలీతో చెప్తున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అసలు ముందుకు వెళ్తారా లేకుంటే కాంప్రమైజ్ అవుతారా అనేది అక్కినేని ఫ్యామిలీ తీసుకునే డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. మరోవైపు కొండా సురేఖ కనుక ఈ వ్యాఖ్యలు కనుక తాను పరిగణలోకి తీసుకొని కనుక కాంప్రమైజ్ న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళడానికి మంత్రి సురేఖ సిద్ధంగా. సో చూడాలి మొత్తంగా ఈ వ్యవహారంలో ప్రస్తుతం నాగార్జున రేపు ఉన్నటువంటి వాయిదాకు సంబంధించి ఏం స్టెప్ తీసుకుంటారు, కోర్టులో ఏం చెప్తారు, దాని తర్వాత ఏం పర్యవస్థలు ఏముంటాయో రేపటి వరకు కూడా తెలిసే అవకాశం లేదు. రైట్ వేణు, కొండా సురేఖ నాగార్జున కుటుంబానికి నాగార్జునకు క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ చేశారు. గత ఏడాది అక్టోబర్లో కొండా సురేఖ రాజకీయంగా కేటీఆర్ని విమర్శిస్తూ నాగార్జున గురించి, నాగార్జున కుటుంబం గురించి, నాగ చైతన్య విడాకుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఆ రోజు చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్లోనూ పొలిటికల్ సర్కిల్స్లోనూ నాగార్జున అభిమానుల్లోనూ పెద్ద ఎత్తున దుమారాన్ని రేపాయి. దీంతో కొండా సురేఖ డిఫెన్స్లో పడ్డారు. నాగార్జున డిఫమేషన్ కేసు ఫైల్ చేశారు. కొండా సురేఖ ఆ కేసును ఎదుర్కొంటున్నారు. రేపు నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాయిదా కూడా ఉంది. ఇప్పటికే కొండా సురేఖ డిశ్చార్జ్ పిటిషన్ మూవ్ చేశారు. కానీ కోర్టు ఆ డిశ్చార్జ్ పిటిషన్ని అలౌ చేయలేదు. దీంతో కొండా సురేఖకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొండా సురేఖ నిన్న అర్ధరాత్రి ఒక ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదు అని, తన వ్యాఖ్యలో నాగార్జున కుటుంబాన్ని బాధపెట్టి ఉంటే నేను దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని, ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నాను అంటూ కొండా సురేఖ ఒక ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ తర్వాత ఈ కేసులో ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉంటుందా, ఏం జరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ మీరేమనుకుంటున్నారు మొత్తం ఈ కేసు గురించి, కొండా సురేఖ చేసిన ఈ ట్వీట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.